మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనిషికి అనారోగ్యం అన్నది ఒక శాపం కావచ్చు, కానీ మన అనుకున్న వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయించడానికి కూడా డబ్బులు లేకపోవడం కన్నా బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదురా. ఆ రోజు నా లక్ష్యాన్ని బ్రతికించుకోవడానికి ఏ ప్రయత్నం చేయాలన్నా దానికి డబ్బే కావాలి. ఆ డబ్బే నా దగ్గర లేదు. ఇప్పుడున్న డబ్బు నా దగ్గర ఆ రోజుండుంటే తన ప్రాణం గాల్లో కలిసిపోయేదే కాదు. మనిషి కష్టం వస్తే ఎంత నరకంగా ఉంటుందో, సంపద లేకపోవడం ఎంత బాధను మిగులుస్తుందో నేను తెలుసుకున్నానురా. అందుకే లెక్కలేనంత సంపాదించాను, కానీ ఏం లాభం? నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకున్నాను. లేదండి, నిత్యం వెలుగుల్ని పంచే ఆ సూర్యచంద్రులకు కూడా అప్పుడప్పుడు గ్రహణం పడుతూ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళు ప్రపంచానికి దూరం అయిపోయినట్టు కాదు, ప్రకృతిని వదిలేసినట్టు కాదు. ఆ వెలుగులు ఎప్పటికీ మన మీదుంటాయి. మీరు కూడా అంతే. ఏవో చిన్న చిన్న కారణాల వల్ల మీరు కొన్నాళ్లపాటు దూరంగా ఉన్నా అందరి గురించి ఆలోచించారు. మరీ ముఖ్యంగా కుటుంబం గురించి ఆలోచించారు. అవునరా శంకర్, ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటే తనని పతనం చేయడానికి చుట్టూ చాలామంది చేరతారు. ఒక్కోసారి మనకు తెలియకుండానే మనం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాం. నీ జీవితంలో కూడా అదే జరిగింది. ఆ తర్వాత అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో నువ్వే తెలుసుకున్నావు. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఏమీ చేయలేకపోయానని నువ్వు బాధపడుతావు. ఈరోజు చేతి నిండా డబ్బుంది, అందుకే ఎవరికి ఏ కష్టం రాకూడదనే కదా ఇప్పుడు ఇదంతా చేశాం. లక్ష్మి కూడా ఇది చూసి సంతోషిస్తుంది. నువ్వేం దిగులు పడకరా. లేదురా, ఇంకా చేయాలి. ఇంకా ఇంకా చేస్తూనే ఉండాలి. వైద్యం అందక ఇంకే ఒక్క ప్రాణం కూడా పోకూడదు. అందుకే ఈ ఊరికొక హాస్పిటల్ కూడా కట్టిద్దాం. ఎవరికి ఎంత ప్రాణాంతక వ్యాధి వచ్చినా సరే, దానికి ఎంత ఖర్చైనా సరే, అది మనం బాధ్యతగా తీసుకుందాం. ప్రాణాన్ని నిలబెడదాం. కనీసం అలాగైనా లక్ష్మి ఆత్మ ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది. మనం సంపాదించిన సంపదకి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఏమంటావురా? లక్ష్మి ఎప్పటికీ దూరం కాదురా. నీ నిర్ణయాన్ని ఈ సూర్యం ఎప్పటికీ కాదనడం. నువ్వు ఏదనుకున్నావో అది కలిసే చేద్దాం. ఎంత కష్టమైనా చేద్దాం. అంకుల్ ఈ సమయానికి వచ్చేసేవారు కదా, ఇంకా రాకపోవడం ఏంటి? అంకుల్ ఎక్కడికి వెళ్ళినా తాతయ్యకి తెలుస్తుంది. తాతయ్యకి ఫోన్ చేస్తాను. అంజలియా? ఎవరి అంజలి? అక్క, ఏదో మాట్లాడాలి అని రమ్మన్నావు. ఏంటక్క? అమ్మ వర్ష, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు.
ఇప్పుడు ఏమైందక్కా? సమంతక్క దూరమైందన్న బాధ తప్ప నన్ను అభిమానించే వాళ్ళంతా నా చుట్టూనే ఉన్నారు. తాతయ్య, నానమ్మ నా మీద ఎంతో ప్రేమని చూపిస్తున్నారు. సూర్యం తాతయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇంక నా గురించి అమ్మలా ఆలోచించే నువ్వున్నావు. నాకు ఇప్పుడు ఏమైందని నువ్వింతలా బాధపడుతున్నావు? మేమందరం నీ గురించి ఎంతలా ఆలోచించినా అసలు నువ్వు ఆ ఇంటి మనిషివే కాదు అని చెప్పేవాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారమ్మా. అదే నాకు చాలా భయంగా ఉంది. నా ఇంట్లో నన్ను కాదనేవాళ్ళు ఎవరుంటారక్కా? నువ్వేదో అపోహపడుతున్నావు. ఇది అపోహ కాదు, అక్షర సత్యం. మీ స్వప్న పిన్ని ఇంటికొచ్చింది. నీ గురించి నానా మాటలు మాట్లాడింది. నేనేదో చిన్న ఫోటో చూపించి మా నాన్నగారి ఆస్తి మొత్తం కొట్టేశానని నా మీద నిందలు వేసింది. నిన్ను ఆ ఇంటి మనవరాలుగా పంపించి వాళ్ళ ఆస్తిని కాజేయడానికి మనందరం కలిసి ఆడుతున్న నాటకమని, దేన్ని సాగనివ్వను అంటూ నానా మాటలు అంది. ఆ రోజు సమంత ఎలా మాట విసిరేదో ఈ రోజు ఈవిడ కూడా అలాగే మాట్లాడుతోంది. నాకు చాలా భయంగా ఉందమ్మా. అక్క, ఇన్ని రోజులు ఎలాంటి విషయాలు మనకి తెలియకపోయినా అందరి గురించి మనం అభిమానంగానే ఉన్నాం. మనం వాళ్ళ మనుషులమని తెలియకపోయినా అటు తాతయ్య ఇటు సూర్యం తాతయ్య మనల్ని అభిమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి తెలియనంత మాత్రాన బంధుత్వం దూరమైపోదు, బంధాలు మాయమైపోవు. నువ్వు మంచిదానివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. సమంత జీవితం కోసం నువ్వు ఏం చేయాలనుకున్నావో అందరికీ తెలుసు కాబట్టే మేమంతా నీ గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఆ స్వప్న గారి మాటలు వింటుంటే మళ్ళీ నీకు ఎలాంటి కష్టాలొస్తాయోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితంలో ఆనందం ఉండాలని నేను కోరుకున్నాను. కానీ అనుక్షణం బాధే మిగులుతుందేమోనని ఇప్పుడు నాకు చాలా భయంగా ఉందమ్మా. లేదక్కా, నువ్వే చెప్తూ ఉంటావు కదా, ఎవరు ఎన్ని మాటలన్నా సరే నిజం ఎప్పటికీ అబద్ధం కాదు అని. ఆ నిజం ఏదో ఒకరోజు బయటకొస్తుంది అని చెప్తూ ఉంటావు కదా. దానికి నిదర్శనం మన జీవితాలే అక్కా. ఎక్కడా ఏ ఆధారం లేదు అనుకున్నాము, కానీ తాతయ్య వెతికే కీర్తి నువ్వే అని తెలియకుండా పోయిందా? నేనే ఆ ఇంటి మనవరాలు అన్న నిజం ఆగిపోయిందా? లేదు కదా. ఇప్పుడు మనమెందుకక్క భయపడ్డాం? నిజమే వర్ష, నేనే కీర్తినని ఒక ఫోటో అయినా బయటకొచ్చింది. అందువల్ల అన్ని నిజాలు బయటకొచ్చేశాయి. కానీ నువ్వే వర్ష అని నిరూపించే ఫోటో ఏమైపోయిందో తెలియట్లేదు. పోనీ డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామా అంటే సమంత బ్రతికలేదు. మరి ఇంకా ఎలా నిరూపించగలం? వాళ్ళు వేసిన నిందే నిజమవుతుందేమోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. నీ భవిష్యత్తు తలుచుకుంటే నాకు బాధగా ఉంది. మీ అందరి అభిమానం ఉండగా నాకేమీ కాదక్కా. ఇంతవరకు అన్నీ ఆ భగవంతుడే నడిపించాడు. తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, నమ్మిన వాళ్ళకి, నిజం వైపు నిల్చున్న వాళ్ళకి ఆ దేవుడెప్పుడూ అన్యాయం చెయ్యడని, జరిగేదంతా ఆయనే చూసుకుంటాడు అని. హ, మంచి జరగాలని మాత్రమే మనం కోరుకుంటాం. నువ్వు అనవసరంగా భయపడకు, బాధపడకు.